క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే గ్రాడ్యువల్గా మనకి అండర్లైన్ కిడ్నీ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. మనకి ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా మనకు తెలుసుకోలేకపోవచ్చు అన్నమాట. సో ఈ క్రానిక్ కిడ్నీ డిజీజెస్ని మళ్ళీ 5 స్టేజెస్ లాగా డివైడ్ చేస్తారు. సో G1 నుంచి G5 స్టేజెస్ లాగా డివైడ్ చేస్తారనమాట. ఇది ఎలా డ్యామేజ్ అవుతుంది ప్రోగ్నోస్టికేషన్ మనకి ఈ చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో స్టేజ్ 2, స్టేజ్ 3లో మళ్ళీ 3A అండ్ 3B అలా ఉంటుంది. స్టేజ్ 4 అండ్ స్టేజ్ 5కి వచ్చిన తర్వాత అప్పుడు లెస్ దాన్ 15 ml/minute 1.7 km² GFR అని క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు డయాలసిస్ రిక్వైర్మెంట్ అనేది అవసరం. సో షుగర్ పేషెంట్స్, బీపీ ఉన్న పేషెంట్స్ అండ్ అదర్ డిసీజెస్ లైక్ పాలిసిస్టిక్ కిడ్నీ ఆర్ ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి క్రానిక్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా క్రియాటినిన్ టెస్ట్, యూరియా టెస్ట్ అండ్ మనకి యూరిన్ ఆల్బుమిన్ రేషియో అంటే UACR టెస్ట్ చేసుకోవడం ద్వారా మనం ప్రివెంట్ చేయవచ్చు. ఫర్దర్ 5th స్టేజ్ దాకా పోకుండా మనం కిడ్నీని కాపాడుకోవచ్చు.